యూట్యూబ్ ఛానల్ సింగర్ మంగ్లీని టార్గెట్ చేస్తూ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆమె వ్యక్తిగత మేనేజర్ మేఘరాజు ఆరోపించారు. వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కావాలనే మంగ్లీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆమెతో పాటు కుటుంబాన్ని ఇందులోకి లాగి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. మంగ్లీపై ఆరోపణలు గుప్పించిన హిమకాంత్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. త్వరలో నిజ నిజాలు బహిర్గతమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసులో మంగ్లీ ప్రమేయం ఉందా లేదా అనే దానిపై విచారణ కొనసాగుతుందని చెప్పారు. ఇంకోటి ఇది మంగ్లీ తమ్ముడు అని సర్కిల్ చేశారు. పక్కన ఉన్నది మంగ్లీ గారి తమ్ముడు, మధ్యలో ఉన్నది. మరి ఇదేంది ఇది? సరే, ఇది కూడా పక్కన పెడదాం. ఇది తప్పిదాం అనుకున్నాం స్టార్టింగ్. కంపెనీ శుభక్షేత్ర ఇదేంటంటే రియల్ ఎస్టేట్ దందా పెట్టినప్పుడు ఇది సర్కిల్ చేసిన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లా శివనాయక్ అనుకుంటా. ఇప్పుడు మంగ్లీ గారి తమ్ముడిని ఇన్వాల్వ్ అయినట్టు. మంగ్లీ గారు అయినా వాళ్ళ ఫ్యామిలీ అయినా నాకు పర్సనల్గా తెలుసు. నేను ఇప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి నాకు తెలుసు. నేను ట్రావెల్ చేస్తాను ఎవ్రీడే. మొన్న కూడా మేము ఇంత జరుగుతున్నా కూడా మంగ్లీ గారు వచ్చి బయటకు వచ్చి ప్రెస్లో మాట్లాడి సపరేట్గా వీడియో బయటకు ఇచ్చి మెసేజ్ మీ పేరు లేదు, వాళ్ళ తమ్ముడు పేరు లేదు, చాలా క్లారిటీగా క్లియర్గా. ఇంకెవరు చెప్పాలండి? మీడియా చెప్తారా? ప్రజలే చెప్పాలి. మీడియా ఓన్లీ మంగ్లీ స్కామ్, మంగ్లీ ఫ్రాడ్, మంగ్లీ గ్యాంగ్. కొంతమంది మంగ్లీ గ్యాంగ్ చెప్ప మీద చెల్లమని కొట్టాలంట. ఎవరో ఉన్నాడు ఒక పెద్ద మనిషి, మంగ్లీ వాళ్ళ తమ్ముని తీసుకొచ్చి చెప్ప మీద చెల్లు. ఎక్కడ ఉన్నాడండి ఈరోజు దినం? పైసలు సంపాదించుకునే కార్యక్రమం పెట్టుకున్నారు. వాళ్ళకి ఈరోజు దినం ఏ టాపిక్ లేదు, ఒక్కటే ఒక టాపిక్ మంగ్లీ పైసలు సంపాదించుకోవాలి యూట్యూబ్లో. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ